ఇప్పుడు మనం 20వ శ్లోకం దగ్గరికి వస్తాం. సౌమ్య శ్రీలక్ష్మి, సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ పరస్తస్మాత్తు భావోన్యో పరస్తస్మాస్తు భావోన్యో పరస్తస్మాత్తు పరస్తస్మాస్తు నేను సా పలకడం లేదు. పరస్తస్మాత్తు పరస్తస్మాత్తు భావోన్యో భావోన్యో అవ్యక్తో అవ్యక్తో అవ్యక్తాత్ అవ్యక్తాత్ అవ్యక్తో వ్యక్తాత్ అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః సనాతనః యః యః స స సర్వేషు సర్వేషు యస్స సర్వేషు యః స సర్వేషు. అట్లా ఈజీ. యః స సర్వేషు విడివిడిగా పలకొచ్చు. ఒకటిగా చెప్పాలంటే యస్స సర్వేషు అని పలకొచ్చు. మీకు ఏది సులభమైతే అది పలకండి, ఏదైనా ఒకటి. ఓకే గురువు. యస్స సర్వేషు ఈజీనా? యః స సర్వేషు ఇది ఈజీనా? యః సర్వేషు యః స సర్వేషు యః స సర్వేషు భూతేషు భూతేషు నశ్యత్ నశ్యత్ సు స్తు నేను తా పలకలేదు. సు 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 న వినశ్యతి. న వినశ్యతి. అందరూ ఒకసారి సైలెంట్ గా వినండి, నేను శ్లోకాన్ని చదువుతాను. ఇది కాస్త సౌమ్య శ్రీలక్ష్మితో నేర్చుకునే దాన్ని బట్టి చూస్తా ఉంటే కొద్దిగా చాలా మందికి కొంచెం ఇబ్బందికరంగా అనిపించినట్లుంది, నాకు తెలుస్తుంది. నేను చదువుతాను, ఒకసారి జాగ్రత్తగా వినండి అందరూ కూడా. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఇంత సులభం ఇది. నేర్చుకునేటప్పుడు విడివిడిగా అక్షరాలని విడదీసి నేర్చుకునేటప్పుడు మనకు కష్టంగా తెలుస్తుంది, వచ్చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు శ్లోకాన్ని 4 భాగాలుగా చేసి చెప్తానమ్మా. 4 భాగాలుగా చెప్తాను, 4 సార్లు మాత్రమే చెప్తాను. సౌమ్య శ్రీలక్ష్మి. పరస్తస్మాత్తు భావోన్యో పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః స సర్వేషు భూతేషు యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి నశ్యత్సు న వినశ్యతి నశ్యత్సు న వినశ్యతి నశ్యత్సు న వినశ్యతి. వెరీ నైస్, వెరీ నైస్ సౌమ్య, వెరీ గుడ్. రైట్, అట్లా నేర్చుకోవాలి.